ఓం శక్తిమోం అండి. ఓం శక్తిమోం. కమాన్ ఏంటంటే కమాన్ సాబులు అండి మేము కదండి. ఇది కమాలమైన స్వరంలో ఉన్న మాటలు మనుషులతో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మన మందులతో మాట్లాడుతుందండి. చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో పంతులు వారు నాతో సంఘర్షణ చేశారు, సంవాదం ఆడారు, అంతరంగ మాటలతో నాతో మాట్లాడారు. కాకపోతే నిజం సత్యం చెప్తే అక్కడ అంతరంగ మాటలండి. అక్కడ సత్యం చెప్పకపోతే అబద్ధమే ఆడితే అది అంతరంగ మాటలు కాదండి. ఇది కమాలమైన స్వరూపులు ఉన్న మాటలు. ఆ మాటలు ఏం మాటలు అంటే, ఆ సంఘర్షణలో నాకు ఒకడే మామ, వాడే సిహెచ్ కన్నయ్య మామ, అంటే చౌడిపల్లి కన్నయ్య మామ. శ్రీకాకుళం, పలాస, కాశీబొగ్గ, మంచినీళ్ళపేట లోపల ఉంటారండి మామ, చందమామ. ఇది కమాలమైన స్వరములు ఉన్న మాటలు. అవి ఏంటంటే, నా ముందు మిస్సెస్ కృష్ణవేణి, కృష్ణకుమారి, చిలకలవేణి. ఈ కమాల్ మాటలు 3 పేర్లు అనేవి. చిలకలవేణి, కృష్ణవేణి, కృష్ణకుమారి. ఆయనకు ఒక మామ. నా వెనక ఆవిడ బసంత బేరాకు, ఆమెకు మామ. అంటే 1, 2, 3 ముగ్గురు మామలు అన్నమాట అక్కడ కనబడుతున్నారు. అదే శాంతి సేవ నా రూప దర్శనం. మా మామ పేరు చౌడిపల్లి కన్నయ్య మామ. నా ముందు మిస్సెస్ కృష్ణకుమారి, వాళ్ళ మామ పేరు సోరడు మోహన్ రావు. నా వెనక మిస్సెస్ వాళ్ళ మామ పేరు పూర్ణో చంద్రో బెహ్రా. ఈ ముగ్గురు మామలు ఇక్కడ కనబడుతున్నారండి. కమాలమైన స్వర్గంలో ఉన్న మాటలు, మా కుటుంబం మాటలు మీకు చెప్పకపోతే మీకు ఎలాగండి అర్థమవుతుంది? ఈ కలియుగం ఖతమైంది, మనం ఓం సత్యయుగంలో వచ్చామని. ఈ ప్రపంచంలో ఏ ప్రెస్ మీడియా రిపోర్టర్ ఎవరు చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అందరూ పచ్చి అబద్ధాలు ఆడతారు. నా ఎదురు ఫేస్ టు ఫేస్ రాయండి, సంఘర్షణ చేయండి. సంఘర్షణ చేస్తే అర్థమవుతుంది ఏది సత్యమో ఏది అబద్ధమో. కమాల్ మాటలు కదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ మనసుకి మీకే తెలుసును. ఓం సత్యం.